ఏ దేశం అధ్యక్షుడు ప్రధానమంత్రి ఆ దేశం పబ్లిక్ అందరికి తెలుసో లేదో గాని దునియాలున్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినోడో కాయన ఉన్నాడబ్బా. అవునా? యాక్టరా, లీడరా, లేలే సైంటిస్టా, ఆటగాడా, పాటగాడా అని మాత్రం అడగకుర్రి. ఆయన ఎవరో చూపిస్తే ఆవు వాజీవే అంటారు పక్కా. ఈ తాపకు నోబెల్ శాంతి బహుమతి పక్కా ట్రంప్ సార్కే వచ్చేటట్టు ఉందబ్బా. అవు మరి యుద్ధాలు పుట్టనిస్తలేడు, పుట్టినే ఆపిస్తున్నాడు. తుపాకులు దించాలే, కాల్పులు ఆపాలనే గొప్ప సందేశం ఇస్తాడు కొత్తగా రష్యాకు ఉక్రెయిన్ కు. రెండు దేశాల నడుమ 2-3 ఏళ్లకెళ్లి యుద్ధం నడుస్తుంది కదా, ఎవ్వరు తగ్గుతలేరు, తగ్గ ఫరుంది. గిసొంటి వాళ్ళ అమెరికా అధ్యక్షుడు నడుమిట్లకు వచ్చి శాంతి చర్చలకు ఒప్పించిండు. గమ్మతేందంటే ఆ దేశాల పెద్దల కంటే మొదలు ట్రంప్ సారే ఈ ముచ్చట సాటింపేసిండు సోషల్ మీడియాలో. మరి చర్చలు ఎప్పుడో ఏమైతుందో గాని మొన్న మనకు పాకిస్తాన్ కు యుద్ధం తప్పదని అనుకున్న వాళ్ళ సప్పులు లేని బాంబు లెక్క శాంతి చర్చలకు ఒప్పించిండు రెండు దేశాలను. పెద్దన్న చెప్పుడే ఆలస్యం, బార్డర్ లో బాంబుల మూత బంద్ అయింది, మిలిటరీ ఆఫీసర్ల ఫోన్లు మాట్లాడు షురు అయింది. అణుబాంబులు వేసుకునేంత డేంజర్ ఉండే నేనే ఆగబట్టినా అని దినాం చెప్పుకోవట్టే. గమ్మతేందంటే అంతటా శాంతి శాంతి అంటున్న పెద్ద మనిషి సొంత దేశంలో అశాంతి పుట్టించినట్టే ఉంది. ఆ రూల్స్ ఈ రూల్స్ అని బయట దేశాలలో నెల్లగొట్టుడు, పౌరసత్వానికి కొత్త కండిషన్లు పెట్టుడు, పన్నులు దంచుడుతోటి ధర్నాలు నిరసనలు కాబట్టే. అంటే ఇంట్లో గెలుచుడేమో గాని రచన అయితే గెలుస్తుండ అన్నట్టు.